ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో సందర్శకులతో సందడిగా మారింది. ఆదిలాబాద్ రూరల్ మండలం తిప్ప గ్రామ పంచాయతీ పరిధిలోని బోరింగూడ గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డిని కలిసి తమ సమస్యలు విన్నవించారు. తమ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేదని, కనీస మౌలిక సదుపాయాలు కరువాయని తెలిపారు. వారికి అండగా ఉంటానని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న 15 ఏళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. కొత్తగా ఒక ఇల్లు ఇవ్వలేదని, రేషన్ కార్డులు లేవని, సబ్ ప్లాన్ కింద లోన్లు లేవని, మరి ఏం చేశావని నిలదీయాలని తెలిపారు. బీజేపీ మాత్రమే పేదలకు అండగా నిలబడే పార్టీ అని అన్నారు. రానున్న ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మీ సమస్యలన్నీ తీరుతాయని అన్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఒక్క మనిషి కూడా లోన్ ఇయ్యలే. ఇప్పుడు సపోజ్ ఎక్కకు భూమి లేదు, ఏం లేదు, కైకిలు చేసుకొని బతకాలి. ఈమెకు ఒక బర్రె కొనుక్కుంటుంది, లోన్ ఇచ్చిన వరకు అవి ఏం చేస్తుంది? ఆ బర్రెని సాది పాలు విండి, పాలు పెరుగు నెయ్యి అమ్మి బతుకుతుందిగా. రామన్న ఇల్లు కట్టిస్తలేడు, కొత్త పింఛన్లు ఇస్తలేడు, కొత్త రేషన్ కార్డులు ఇస్తలేడు, కొత్త స్కాలర్షిప్లు ఇస్తలేడు. పిల్లలు చదువుకుంటారు, వీళ్ళు పింఛన్లు ఇప్పియలే, రేషన్ కార్డులు ఇప్పియలే, స్కాలర్షిప్లు ఇప్పియలే, లోన్లు ఇప్పియలే, ఇల్లు ఇప్పియలే. నేనేమంటున్నా అంటే, నేను అబద్ధం మాట్లాడతలేను, బరాబర్ నిజమే మాట్లాడతాను. అర్థమైందా? మీరు ఏ ఊళ్ళకి వెళ్ళినా అక్క, ఏ ఊళ్ళకి వెళ్ళినా ఆడబిడ్డల ఉసురు కలిగిన ఏ మనిషి మీరు అక్కడికి కొంచెం తెలుస్తుంది. కొంచెం చదువు, ఎంత చదువుకున్నావు నాకు తెలియదు, చదవలేదు కానీ కొంచెం అవగాహన ఉన్నది. కానీ ఆదివాసీ బిడ్డలు అవ్వల తాతల అర్థమైందా? చదువు రాను ఆదివాసీ గూడాలలో దండో వేయాలని సార్ అడిగి, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉందా? మరి సాయి మమ్మల్ని ఆఫీస్కి తీసుకుపోయి ఏమన్నాడంటే, ఆదివాసీ గూడాలల్లా చైతన్యం తీసుకురావాలా, పబ్లిక్కి చెప్పాలా, చెప్పి ఈసారి జోగురామన్న ఏ ఊళ్ళకి వచ్చినా మీరు అడగండి, మా ఇల్లేమైనా జోగురామన్న ప్రతి బీసీ బిడ్డకు రావాలా, ప్రతి ఎస్సీ బిడ్డకు రావాలా, ఎస్టీ బిడ్డకు రావాలా. బీజేపీ పువ్వు గుర్తు పార్టీ ఒక్కటే గరీబోల పార్టీ. అర్థమైందా? పువ్వు గుర్తు పార్టీ గరీబోల పార్టీ, బీజేపీ గరీబోల పార్టీ. మిగతా అన్ని కూడా